హాయ్ హలో ఎవ్రీవన్. నేను ఈ శారీ కుచ్చులు వేయడానికి, ఈ అందమైన శారీ కుచ్చులు వేయడానికి ఎంత దారం తీసుకున్నానో, ఎన్ని పోగులు తీసుకున్నానో చెప్తాను. ఇవి చిన్నవే కాబట్టి పొడవు ఉండాలి కానీ లావు ఉండకూడదు. అందుకని నేను అనుకున్నాను 100 సరిపోతాయేమో అని, కానీ 100 సరిపోలేదు. 150 తీసుకున్నాను. దీనికి ఇలా దగ్గరికి మలిచేసి గమ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే అన్ని ముడులు అంత చిక్కు చిక్కు అయిపోతుంది. ఇలా చివరన పెట్టేసుకొని హోల్ పెట్టేసుకొని ఇలా పైకి లాగేసుకోవాలి. చూడండి, అయినా కూడా చిక్కులు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎలా చిక్కు వచ్చిందో. మళ్ళీ తీసి మళ్ళీ నీట్గా చేసుకొని వేసుకోవాలి. కొంచెం మెల్లగా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చేసుకుని ఈజీగానే వేసుకోవచ్చు ఇంట్లో, కానీ మనం వేయాలనే ఆలోచన ఉండాలంతే. ఇలా సమానంగా పట్టుకొని నేను 1.5-2 ఇంచ్ దాకా పెట్టుకున్నాను. అది పొడవు, ఎందుకంటే నేను పొడవుగా పొడవు ట్యాజిల్స్ వేస్తున్నాను నేను. ఇవి చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలా సమానంగా కట్ చేసుకొని ముందుగానే సూదికి గోల్డ్ కలర్ దారం ఎక్కించుకోవాలి. డైరెక్ట్ దారం చుడితే తర్వాత నీట్గా ముడి వేసేటప్పుడు కష్టం అవుతుంది. అందుకని ఫస్టే మనం ఒక సూదికి గోల్డ్ కలర్ దారం ఇలా చుట్టేసుకోవాలి. ఇదే ముఖ్యమైనది అసలు. ఇలా మెల్లగా చుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కొంచెం ఓపిక్గా మనం చుట్టామంటే చాలా నీట్గా వస్తుంది. మన పని అంతా ఇక్కడే ఉంటుంది, గోల్డ్ కలర్ దారం చుట్టే దగ్గరని. చూడండి, ఇలా మెల్లగా చుట్టుకోవాలి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ముడులు. నేను 2-3 చోట్ల చూసి ఇది చేద్దామని చేశాను, బాగుంది. మనం పట్టు శారీస్కి కాకుండా జార్జెట్ శారీస్ కూడా వేసుకోవచ్చు. వర్క్ శారీస్కి చాలా బాగుంటాయి. పట్టు చీరల కన్నా వాటికే ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ నేను వేసుకుంటాను. నా వర్క్ శారీస్ చాలా ఉన్నాయి. వర్క్ శారీస్కి ఇలా మధ్యలో నుంచి పైకి తీసుకురావాలి మిడిల్ని. కొంచెం ఇక్కడ ఓపిక్గా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇదొక్కటే కొంచెం కష్టము. ఇలా పైకి లాగేస్తే ముడి ఊడిపోదు ఇంకా. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. చివరిని కట్ చేస్తే అయిపోతుంది, మళ్ళీ ముడి వేయాల్సిన అవసరం లేదు. మనకు అంతగా భయం వేస్తే ఆ గోల్డ్ దారం దగ్గర కొంచెం గమ్ పెట్టాలి, సరిపోతుంది. ఆ గోల్డ్ దారం మొత్తం ఫస్ట్ పెట్టింది అంతా కట్ చేసేస్తే అయిపోతుంది నీట్గా. ఉంటే కూడా ఏం కాదు, కానీ ఓన్లీ గ్రీన్ దారం పెట్టాను నేను, అవన్నీ ఉండకూడదని. సమానం కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో, నీట్గా వచ్చేసింది. నేను ఇది 2,000 అంటే 1 ఇంచ్ అంతా పెట్టాను. 1 ఇంచ్ అంత ఒక ట్యాజిల్స్ పెట్టేశాను. చూడండి, ఒక 1.5 ఇంచ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను కొలత పెట్టుకోలేదు, కానీ నా వేళ్ళంతా పెట్టేశాను. 3 వేళ్ళ వెడల్పు అంతా. డైరెక్ట్ ఇట్లా దారం చుడితే మాత్రం ముడి వేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. అందుకే దారానికి సూది పెట్టి ఎక్కించుకొని చుట్టుకోవాలి. సూది ఖచ్చితంగా ఉండాలి. సూది లేకుండా డైరెక్ట్ చూడదామని ట్రై చేశాను, కానీ నాకు రాలేదు. ఏమైనా పూలలాగా అల్లేద్దామని ట్రై చేశాను, కానీ నీట్గా రాలేదు. ఇలా చేయడమే పద్ధతి. చూడండి, మెల్లగా ఇలా చుట్టుకుంటే ఎంత నీట్గా, కొంచెం ఓపిక్గా చుట్టుకుంటే ముళ్ళేసే గోల్డ్ దారం చుట్టే ఒక్కటే కొంచెం కష్టం. అదొక్కటి నీట్గా చేసామంటే చాలా బాగుంటుంది.
మన పని అంతా అక్కడే ఉంటుంది గోల్డ్ దారం దగ్గర. ఫాస్ట్ కాకుండా ఇక్కడ మెల్లగా రుద్దుకోవాలి. మామూలు బేబీ టాజిల్స్కి అయితే ఇంత దారం చుట్టాల్సిన అవసరం లేదు. చిన్న 2 సార్లు ఒక 5-6 సార్లు చుట్టేసి ఇట్లా చుట్టేస్తే అయిపోతుంది. నేను ఇవి పొడవు పెట్టాను, గోల్డ్ దారం ఎక్కువ చుట్టాను, పొడవటి టాజిల్స్ కాబట్టి. కొంచెం ఇక్కడ ముడి పడుతుందేమో, ముడి పడకుండా చూసుకోండి. ఈ గోల్డ్ దారం దగ్గర ఒకటే కొంచెం మనం నీట్గా పని చేస్తే అయిపోతుంది అంతే. మళ్ళీ ముడేయాల్సిన అవసరం లేదు, కింద నుంచి పైకి తీసేస్తే అయిపోతుంది. కింద నుంచి నీట్గా వచ్చేస్తుంది. కింద నీట్గా కట్ చేసుకోవాలి లైన్. చూడండి, చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో. ఒక్క పని చేశాను 10 సార్లు లేవాలి నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బాగుంది కదా. నాకు అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది, అందుకే ఇది ఫస్ట్ ట్రై చేశాను. బాగుంది కదా, నీట్గా వచ్చాయి. టాజిల్స్ పొట్టిగా ఉండడం కన్నా పొడవు ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను వేసే లోపల నైట్ అయిపోయింది, ఇంకా వీడియో తీసి పెడదామని పెట్టేస్తున్నా. దీనికి 2 దారాలు పట్టినాయండి అసలు. ఈ కొంచెం పెట్టినా 150 పెట్టినా కూడా 2 దారాలు పట్టినాయి. ఇంకా పెద్దవైతే ఇంకా చాలా పడుతుందేమో, కుచ్చులు లావు ఉంటే. దీనికి కుచ్చులు లావు ఉంటే అందంగా ఉండదు. 150 పెట్టాను, 150 300 దారాలు అవుతాయి అవి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే అయిపోతుంది. బయటకు వెళ్తే చాలా డబ్బులు అడుగుతారు ఒకసారికి. చూడండి, బాగుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పాలి మీరే.